హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, చాలామంది తమ మొబైల్ స్లో అవుతుందనేసి ర్యామ్ను క్లీన్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మెమొరీని బూస్ట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల రకరకాల అప్లికేషన్లు ప్లేస్టోర్లో ఉండడం వల్ల వాటి అన్నింటినీ డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అప్లికేషన్లన్నీ మీ మొబైల్లో ర్యామ్ను క్లీన్ చేసి మరియు మెమొరీని ఫ్రీ చేస్తుంది. సో దీనివల్ల మీ మొబైల్ అనేది ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుందనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు ఇలా అనుకుంటే మాత్రం తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి అప్లికేషన్లన్నీ మన మొబైల్ని ఫాస్ట్ చేయకుండా ఇంకా రివర్స్లో స్లో చేస్తాయి. సో మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ఈ అప్లికేషన్లన్నీ మన మొబైల్ని ఏ విధంగా స్లో చేస్తాయో చెప్పబోతున్నాను. సో మీకు ఈ టాపిక్ పైన కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, సాధారణంగా మొబైల్ ఫాస్ట్గా వర్క్ చేయడానికి లేదా స్లోగా వర్క్ చేయడానికి మన మొబైల్లో ఉన్న ప్రాసెసర్ మరియు ర్యామ్ చేతుల్లో ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏదైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ అనేది ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే అందులో డేటా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రాసెసర్కి మరియు ర్యామ్కి వర్క్ అనేది చాలా తక్కువ. ఇంకా పోను మన మొబైల్లో డేటా అనేది అంటే మెమొరీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ ర్యామ్కి మరియు ప్రాసెసర్కి వర్క్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నా స్టైల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఒక బుక్ షాప్ ఉందనుకోండి. ఆ బుక్ షాప్లో ర్యాక్స్ నిండుగా రకరకాల బుక్స్ ఉన్నాయి. మరియు ఆ బుక్ షాప్ని చూసుకోవడానికి ఒక ఓనర్ మాత్రమే ఉన్నాడు. ఎవరైనా కస్టమర్ వచ్చి ఆ బుక్ షాప్లో ఫలానా బుక్ కావాలి అని చెబితే ఆ ఓనర్ స్వయంగా తన సీట్లో నుంచి లేచి ఆ ర్యాక్లో ఉన్న బుక్ని తీసుకువచ్చి కస్టమర్కి ఇచ్చేవాడు. ఇలా రోజు చాలామంది వచ్చి ఆ షాప్లో బుక్స్ అనేది కొంటూ ఉన్నారు. కానీ ఆ బుక్స్ అన్నిట్లో కన్నా ఒక 2 బుక్స్లు మాత్రమే ఎక్కువ అమ్ముడుపోతూ ఉన్నాయి. అంటే ఆ 2 బుక్లకి ఎక్కువ డిమాండ్ అనేది ఉన్నింది. అలాంటప్పుడు ఈ బుక్ షాప్ ఓనర్ ఏం చేశాడంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆ 2 బుక్స్ని తీసుకొని వచ్చి తన పక్కన సీట్లో ఉన్న ఒక ర్యాక్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి నాకు ఫలానా అంటే ఆ డిమాండ్ ఉన్న బుక్ కావాలని అడిగితే మళ్ళీ లేచి ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఆ ర్యాక్లో నుంచి బుక్ తీసుకొచ్చి కస్టమర్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా తన పక్కన ఉన్న ర్యాక్లో నుంచి ఆ బుక్ను తీసి ఇచ్చేవాడు. సో దీనివల్ల ఆ ఓనర్కి అనేది టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా శ్రమ కూడా తగ్గుతూ ఉంది. కానీ అప్పుడప్పుడు కస్టమర్స్ వేరే బుక్స్ కావాలి అని అడిగితే మధ్యలో లేచి ఆ బుక్స్లను ఆ ర్యాక్లో నుంచి తీసి ఇచ్చేవాడు. కానీ ప్రతిసారి తిరగాల్సిన అవసరం ఇక్కడ తగ్గిపోయింది కదా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఆ ర్యాక్ నిండుగా ఉన్న బుక్స్ అన్నీ మన మొబైల్లో ఉన్న మెమొరీ అనుకోండి, లేదా డేటా అనుకోండి, లేదా స్టోరేజ్ కూడా అనుకోండి. ఇంకా ఓనర్ పక్కనే ఒక ర్యాక్ ఉంది కదా, ఆ ర్యాక్నే మన మొబైల్లో ఉన్న ర్యామ్ అనుకోండి. అదేవిధంగా ఆ షాప్ ఓనర్ని మన మొబైల్లో ఉన్న ప్రాసెసర్ అనుకోండి. ఇంకా మీరు రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు కదా అప్లికేషన్ కానివ్వండి లేదా వెబ్సైట్లను కానివ్వండి, వీటి అన్నింటినీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఒక ర్యాక్లో తెచ్చి దగ్గరలో పెట్టుకుంటుందన్నమాట. సో మీరు ఆ అప్లికేషన్ను లేదా వెబ్సైట్ను ఓపెన్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అప్లికేషన్లను లేదా వెబ్సైట్లను ఓపెన్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ర్యామ్ క్లీనర్ని వేసి ఆ ర్యామ్ని క్లీన్ చేస్తున్నారు. సో మళ్ళీ ప్రాసెసరు ఆ అప్లికేషన్లు తేవడానికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ అప్లికేషన్లు అన్ని తీసుకొచ్చి మళ్ళీ ర్యామ్లో స్టోర్ చేసుకోవాలా. దీనికి ప్రాసెసర్కి కొద్దిగా సమయం అనేది పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటప్పుడు ఆ బుక్ షాప్కి ఒక పిల్లోడు వచ్చాడు. వచ్చి సార్ నాకు పని కావాలి, నేను మీ బుక్ షాప్లో పని చేస్తాను, అదేవిధంగా మీ బుక్ షాప్ మొత్తాన్ని క్లీన్ చేస్తాను, అది కూడా ఫ్రీగా చేస్తానని చెప్పాడు. సో ఓనర్ ఏం చేశాడు, ఫ్రీ అంటున్నాడు, అది కాకుండా బుక్ షాప్ని క్లీన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని యాడ్ అనేది చేసుకున్నాడు. ఇంకా మరుసటి రోజు యథావిధిగా ఓనర్ ఏం చేశాడంటే డిమాండ్ ఉన్న బుక్కుల్ని ఆ ర్యాక్లో నుంచి తీసుకొని వచ్చి తన పక్కనున్న ర్యాక్లో పెట్టుకున్నాడు. ఇంకా షాప్లో పనిచేస్తున్న పిల్లోడు ఆ షాప్ అంతా క్లీన్ చేసుకుంటూ ఓనర్ దగ్గరికి వచ్చాడు. రాగానే ఆ ర్యాక్ని చూశాడు. ఏందిరా, ఈ ర్యాక్లో ఉన్న బుక్స్ అక్కడ ఉండాలి కదా, ఇక్కడెందుకు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆ బుక్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ పాత ర్యాక్లోనే పెట్టేసినాడు. మళ్ళీ కస్టమర్స్ వచ్చేసి ఆ డిమాండ్ ఉన్న బుక్ కావాలని అడిగితే ఓనర్ మళ్ళీ వెళ్ళి ఆ ర్యాక్లో నుంచి ఆ బుక్స్ను తీసుకొని వచ్చి తన పక్కన ఉన్న ర్యాక్లో పెట్టుకొని అక్కడి నుంచి ఇచ్చేవాడు. కానీ మళ్ళీ పిల్లవాడు వచ్చి ఆ ర్యాక్స్ని ఉన్న బుక్ని మళ్ళీ తీసుకొని అక్కడికి పెట్టేసేవాడు. ఇలా ప్రతిసారి ఓనరు అక్కడున్న బుక్స్ని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకోవడం, ఈ పిల్లవాడు తన పక్కన ఉన్న బుక్స్ని ఎత్తుకొని పోయేసి యథావిధిగా అక్కడున్న ర్యాక్లో పెట్టేయడం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే పనివాడు అనేవాడు ర్యామ్ క్లీనర్ అంటే మీరు యూజ్ చేస్తున్నారు కదా ఆ ర్యామ్ క్లీనర్ అన్నమాట. ఇక్కడ ఈ పనివాడైతే పని చేస్తున్నాడు, క్లీన్ అయితే చేస్తున్నాడు, షాప్ని అయితే క్లీన్ చేస్తున్నాడు. కానీ రివర్స్లో ఓనర్కి ఇంకా పని అనేది ఎక్కువ చేస్తున్నాడు. ఇక్కడ మీ మొబైల్లో ప్రాసెసర్ ఎన్నిసార్లు లేచి ఆ అప్లికేషన్ను లేదా వెబ్సైట్లను తేవడానికి ప్రయత్నిస్తుందో అన్నేసార్లు మీ మొబైల్లో యొక్క ఎనర్జీ మరియు బ్యాటరీ లైఫ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకా బుక్స్ని తీసుకురావడానికి ఎంత సమయం పట్టేది ఆ ఓనర్కి అంతే సమయం పడుతుంది మీకు ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడానికి.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించండి, మనం రెగ్యులర్గా యూస్ చేస్తున్న అప్లికేషన్ కానివ్వండి, వెబ్సైట్లు కానివ్వండి, ఇవన్నీ మన పక్కన ఉన్న ర్యాక్లో ఆల్రెడీ మనం తెచ్చి పెట్టుకున్నట్లయితే మన వర్క్ అనేది భిన్నగా అయిపోతుంది, ఇంకా మనకు ఎనర్జీ కూడా తగ్గుతుంది, మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటాను. ఇందులో ప్రాసెసర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది మరియు ర్యామ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇలాంటప్పుడు మీరు ఏ పని వాడిని కూడా మీరు మీ మొబైల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ మొబైల్లో ఉన్న ప్రాసెసర్కి తెలుసు ఏ విధంగా వర్క్ చేయాలని చెప్పి, అదే విధంగా ర్యామ్ కి తెలుసు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చెప్పి. ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా డైలీ ర్యామ్ ను క్లీన్ చేయడం వల్ల మీ మొబైల్లో నెగిటివ్ ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇలాంటి ర్యామ్ క్లీనర్లు, మెమొరీ క్లీనర్ లాంటి అప్లికేషన్లు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇలాంటి క్లీనర్లను యూజ్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే చూడండి, మీరు ఫేస్బుక్ లేదా వెబ్సైట్ను ఓపెన్ చేసినప్పుడు మీకు మధ్యలో ఒక యాడ్ వస్తుంది. అందులో మీ మొబైల్ స్లోగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ప్రతి ఒక్కడు చెప్తాడు, అవును బ్రదర్ నా మొబైల్ చాలా స్లోగా ఉంది, నేనేం చేయాలి అని చెప్పి. అప్పుడు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ మొబైల్ ఫాస్ట్ అయిపోతుంది అని చెప్తాడు. వీళ్ళు కస్టమర్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు. సో ఆ ప్రాబ్లమ్ని మేము సొల్యూషన్ చూపిస్తామని చెప్పగానే ఓకే మన ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారని చెప్పేసి ఒక ఛాన్స్ అనేది ఇస్తాం. ఇలా ఛాన్స్ ఇవ్వగానే వీళ్ళు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇవ్వరు, రివర్స్లో ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ చాలా మంది మంచి అంటే హై రేంజ్ మొబైల్లో కూడా ఇలాంటి పనికిరాని అప్లికేషన్లను యూజ్ చేస్తున్నారు. అదేదో ఒక చక్రం తిరుగుతుంది, అందులో నుంచి ఒక ర్యాకెట్ వెళ్తుంది, అప్పుడు ర్యామ్ క్లీన్ అయిపోయింది, మెమొరీ బూస్ట్ అయిపోయింది, ఇంకా మన మొబైల్ అనేది చాలా స్పీడ్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తాను, మీ మొబైల్ ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి. పనికిరాని అప్లికేషన్లను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోకండి. ఉన్న అప్లికేషన్లతోనే మీరు మీ మొబైల్ని యూజ్ చేయండి. అదేవిధంగా మీ మొబైల్లో ఎక్కువ డేటాని నింపకండి. అప్పుడు చూడండి మీ మొబైల్ ఎందుకు ఫాస్ట్ అవ్వదో. ఫ్రెండ్స్ మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే లేదా మీ సలహాలను సూచనలను ఇవ్వదలుచుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.